ఉం? ఏం చేస్తున్నావు నువ్వా? ఏం చేస్తున్నావు? డాన్సింగా? ఓ మా అని బాబు చూడండి, పొద్దున బ్రష్ చేయమంటే ఇట్లా వేషాలు వేస్తున్నది మొత్తం. బ్రష్ చేసుడు తక్కువ, ఏమో ఇట్లా అల్లరి చేసుడు అయితే మొత్తంకే ఎక్కువ. బ్రష్ చేస్తావా లేదా నువ్వు ఇప్పుడు? ఆ? చేస్తావా లేదా బ్రష్? చేస్తావా? సరే చెయ్యి మరి. నువ్వు బ్రష్ చేసినాక మళ్ళీ వీడియో తీసుకుందాం మనం. ఓకే ఓకే కానీ మరి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు. ఇటు 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 సైడ్, కెమెరా సైడ్ గుడ్ మార్నింగ్ చెప్పు ఇప్పుడు. ఓకే, నేను బ్రష్ చేసినాక కలుస్తాను నేను. చెప్పవాను? నానమ్మకి చెప్తావా? సరే సరే, నువ్వు కానీ మరి. ఈ మొత్తం దైవభక్తి చేసేసి అచ్చి బ్రష్ చేసుకుంటుంది వాడి. అదేంటి చెంపలకేంటి గాలర్లు కాలాలి నాకు అసలు. అది పసుపు పెట్టుకొని వచ్చింది. యాక్ సేమ్ బోర్ काढून काढून ना करतो ब्रश कर. कुक्कू होय, कुंकुम ना. కుక్కు కుక్కు ఆట. తెలుగేమో రాదు, హిందీ మరాఠీ మాత్రం బాగా మాట్లాడుతుంది. తెలుగు నేర్చుకోమంటే మాత్రం నేర్చుకోదు. ఎప్పుడు నేర్చుకుంటా తెలుగు? స్కూల్కి పోతావు కానీ తెలుగు మాత్రం నేర్చుకో. చే బ్రష్ బ్రష్ బ్రష్. ఏదో దీనంగా ఆలోచిస్తున్నది మా అని. పోతున్నది, ఎటో పోతుంది. పోయింది పోయింది, నాన్న దగ్గర వెళ్ళింది. నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది తాతయ్య కలవడానికి. బ్రష్ అయిపోయింది, బ్రష్ అయిపోయింది. ఇక చోటా భీమ్ కూర్చొని చూస్తున్నది ఇక మెల్లగా. కొద్ది చోటా భీమ్ పాతాస్. బాయ్ బాయ్. స్నానం ఎప్పుడు చేస్తాం మరి? స్నానం ఎప్పుడు చేస్తాం? ఎప్పుడు ఎప్పుడు చేస్తావు స్నానం? తర్వాత చేస్తావా? సరే, టీవీ చూడడం కోసం స్నానం తర్వాత చేస్తా అని చెప్తున్నది. కొట్టి చౌన్ కొత్త వీడియో తీసుకోవడానికి బయటికి వెళ్దాం అంటుంది. సరే పద 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 చా. వీడియో తీసుకోవడానికి బయటికి వెళ్దాం అంటున్నది మా పుచ్చికిది. ఎట్టు వెళ్దాం? ఫోటోనా? ఫోటో తీయడానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? టూ వెళ్దామా? కొత్త హెయిర్ స్టైల్ వేసింది స్కూల్కి పోవడానికి. ఎట్ల బండి కూడా వచ్చింది, కార్ వస్తున్నట్టున్నది. ఓ వెరీ గుడ్. ఎటు ఎటు పదవు. అటువోకు అటువోకు. ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు. భయపడకు 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 భయపడకు. పద. ఎటు పోదాం ఎటు పోదాం? ఫోటో రోడ్డు మీద వచ్చింది. రోడ్డు మీద అటేటు అటేటు అటేటు. ఎటు వెళ్తున్నావు? రోడ్డు మీద డ్యాన్స్ చేస్తున్నది మా హనీ. బైక్ ఎక్కుతుందట. స్కూల్కి పోయేటప్పుడు ఎక్కుదు కానీలే. పద పద పద, బ్యాగ్ తెచ్చుకుందావు కానీ పద. బ్యాగ్ తెచ్చుకుందాం కానీ పద పద పద. బ్యాగ్ బ్యాగ్ బ్యాగ్. చూడు ఒకసారి, ఇటు చూడు. రాదులే, పద పద పద. ఏం కాదు పద. బ్యాగ్ ఎక్కడ ఉంది? బ్యాగ్ పద తీసుకొచ్చుకో. బ్యాగ్ తెచ్చుకొని మళ్ళీ ఇంకోసారి కదా. హనీ చూడండి ముగ్గులు వేస్తుంది, ఎట్లా వేస్తుందో చూపిస్తా మీకు. ఆగు, తులసి దగ్గర వచ్చేసి చూడండి, ఆ తులసిని కాస్త దోశ చేసేస్తుంది. తులసి దగ్గర వచ్చి ముగ్గేసి, అదిగోండి కొత్త రకమైన ముగ్గు. చూడండి, ఇటు చూడు ఇటు చూడు. ఏంటది? దోశనా? ముగ్గు కాదా?
కాదా? అగ్గో ఆ ముగ్గుని చూడండి, ఒక కొత్త రకమైన దోశ లెక్క ట్రై చేస్తున్నది. ఎలా? ఇట్లానా? అబ్బా, మొత్తం నింపేసే ఒక పని అయిపోతుంది. అవును 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 అనుకుంటా. ఎట్లా తీస్తున్నావు చూడు, చూడండి. దోశలు ఎత్తున్నాడు, దోశలు. ఏం దోశలు ఎత్తుందో ఎందు మహానిది. అయిపోయిందా మరి? ఎటు మరి, ఇంకెటు? ఇంకో ముగ్గు తీసుకుంటున్నా, ఇంకోసారి తీసుకో. అగో నానమ్మ వస్తున్నా, స్కూల్కి పోవా? అదా, ఏం చేస్తున్నావు ఇంకా? చపాతీ చేస్తున్నావా? ఇంట్లో వంటలు చేయవా? ఇప్పుడు ఇంట్లో వంటలు నేర్చుకోవడానికి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావా? అవునా? అబ్బో అవును. చూడు, చూడండి మహాని ఎట్లా చేస్తున్నది. ఇది ఆమె ముగ్గు స్టైల్. ఇది ఒకసారి ఇటు చూడు, ఇక్కడ బాయ్, ఇది చూడు, ఇది చూడు. అయిపోయిందా? సరే పద మరి, బ్యాగ్ వేసుకో, బ్యాగ్ వేసుకో, బ్యాగ్ వేసుకో. ఆమె నడుచుకుంటూ వెళ్తుంది. బ్యాగ్ ఏమో నాకు ఇచ్చింది. బ్యాగ్ పట్టుకొని నేను పోవాలట. పద 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 పద. खल कर घे ना जे పద, ఎక్కు ఎక్కు. ఈరోజు హుషారుగా ఉన్నది. బాయ్ బాయ్ బాయ్. కళ్ళకి ఎండ కొడుతున్నది, బాయ్ అంటున్నది. ఓకే పోదామా? పోదాం పద. ఇప్పుడు స్కూల్కి. ఓకే, ఇప్పుడు హాని స్కూల్కి వెళ్తున్నది. వచ్చేసింది, ఇక డ్రాప్ చేసి నేను కూడా వెళ్ళిపోతా. అని బాయ్ బాయ్. వెళ్ళిపోతున్నా స్కూల్కి మళ్ళీ 12:30కి. ఇక మళ్ళీ కలుసుకున్నాడు. అమ్మ కూడా వెళ్తుంది తోడుగా. అసలు స్కూల్లో ఉండనే ఉండదు, ఎందుకో ఏంటో బాగా భయపడుతున్నది. స్కూల్ అలవాటు అవ్వడానికి అమ్మ వెళ్తున్నది. మళ్ళీ 12:30కి కలుద్దాం. టైం 12:30 అయింది. ఇక హనీ దగ్గరికి వెళ్దాం. హనీ వస్తుంది లేదో చూద్దాం ఒకసారి. హనీ స్కూల్ కూడా అయినట్టుంది. లెట్స్ స్టార్ట్. స్కూల్కి అయితే వచ్చేసిన. అని ఏమో లంచ్ చేస్తున్నది. లంచ్ చేస్తుంది కదా, అక్కడ లోపల నేనేమి ఉండాలని ఇక నేను బయటకు వచ్చి అక్కడ ఎండలు నిలబడి ఉన్నాయి. ఇక ఎంత టైం పడుతుంది? 12:30 అయింది. 12:30 ఎగ్జాక్ట్గా 12:30కి అయితే ప్రతిసారి అయిపోతూ ఉంటుంది, కానీ ఈరోజు మాత్రం ఇంకా కాలేదు. చూడాలి ఇక ఎంతసేపు అవుతుందో. మళ్ళీ ముందే తినడం చాలా లేట్ తింటుంది మా అని. ఎంత టైం అవుతుంది? మెల్లమెల్లగా తింటున్నది. మెల్లమెల్లగా తినేసరికి 1 అవుతుంది. ఇక 1 అయ్యేసరికి అప్పటిదాకా ఇక్కడనే రోడ్డు మీద ఉండబడుతుంది. ఏమో అలా తిన్న తర్వాత పిల్లలందరూ ఆడుకుంటారు. అలా ఉంటా అంటుందో లేకపోతే వస్తా అంటుందో తెలియదు. ఎప్పుడు వస్తుంది, ఎందుకంటే హనీ అయితే తొందర పడుకోదు. అంటే మధ్యాహ్నం ఎప్పుడు పడుకోదు. చూడాలి ఇక వస్తుందో రాదు. వచ్చిందనుకో ఇక తీసుకోపోతే ఇక ఇంటికి పోయిన వెంటనే ఇక టీవీకి మళ్ళీ అతుక్కుంటుంది. ఇక ఇక్కడ ఉంటే పడుకోదు. ఇక లంచ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ పడుకుంటారు, అని మాత్రం పడుకోదు. సో అందుకే ఇక ఇంటికి తీసుకుపోతూ ఉంటా. స్కూల్ అలవాటు అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. చిన్నప్పుడు మీరు స్కూల్కి పోవడానికి ఏడ్చిన లేదో కింద కామెంట్ చేయండి. నేనైతే బాగా ఏడ్చినట్ట, అట కాదు బాగా ఏడ్చిన నాకు తెలుసు. కానీ తర్వాత ఒక 10-15 రోజులు ఏడ్చిన తర్వాత మాత్రం రెగ్యులర్గా స్కూల్కి పోయినా. తర్వాత
ఇగో అందరు వచ్చిండ్రు. నువ్వు ఎటు పోతావు? సెంట్ పాల్ పోతావా? మరి నువ్వెటు వెళ్తావు? ఏ స్కూల్ వెళ్తుంది తర్వాత నువ్వు? సెంట్ పాల్ పోతావా? వెరీ గుడ్. మరి నువ్వు ఏ స్కూల్ పోతావు? చిన్న బడికి పోతావా? మరి నువ్వు ఏ బడికి? ఇండియా బడికా? అబ్బా చాలా పెద్ద బడికి వెళ్తావు మరి నువ్వు. హాస్టల్ పోతావా? ఒక్కదాన్ని ఉంటావు హాస్టల్లో? అవునా? ఒక్కదే హాస్టల్లో ఉంటారంటే గ్రేట్ కదా. ఇండియా బడికి పోతావు నువ్వు హాస్టల్ పోతావు? నువ్వు కూడా హాస్టల్ పోతావా? దుబాయ్లో పడిపోతావా పెద్ద అయినాక దుబాయ్ పోతావా? అబ్బో జాబ్ చేస్తావా బిజినెస్ చేస్తావా? బిజినెస్ జాబా? బాయ్ 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 చా బాయ్ బాయ్ అందరికి బాయ్. రేపు కలుద్దాం. స్కూల్లో పడుకోకుండా ఇంటికి వచ్చి పడుకుంటా అంటున్నది. అయ్యో చూడండి జోపేదావే నిద్ర వస్తుందట. పోన్లే మనం కూడా సైలెంట్ కొందాం. కానీ సో హనీ కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. ఈరోజుకైతే ఈ వీడియో ఎండ్ చేసేద్దాం. సో ఇక్కడ నుంచి డైలీ ఒక వ్లాగ్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక గోల్ పెట్టుకున్న 10 days 10 వ్లాగ్స్ అని. సో వీలైనంత వరకు నేను ట్రై చేస్తే అప్లోడ్ చేయడానికి అయితే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.